అందరికీ నమస్కారం. ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు కొన్ని కామెంట్లు చేశాడు. అవి చూసిన తర్వాత మాట్లాడదాం. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటని ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారన్నటువంటి అది విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావాలంటే కూటమిని విడగొట్టాలి, అది స్ట్రాటజీ అని అంటారు ఆయన. వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబానికి అందరికంటే ఎక్కువ ఆప్తులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చాలా సన్నిహితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా కాలం సుదీర్ఘమైనటువంటి సేవలు అందించారు. అంతటి సుదీర్ఘమైన రాజకీయ నేత ఇంత అనాలోచితంగా ఇలా మాట్లాడతాడు అని అనుకోవడం. కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఆయన అభిప్రాయం ప్రకారం కూటమి ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కూటమిని విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారు అన్నది ఆయన అభిప్రాయం. విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట 100కి 100 పాళ్ళు తప్పు. ఆ అంచనా తప్పు. ఎందుకంటే ఆయన మనకంటే చాలా గొప్పవాడు, రాజకీయ తత్వం తెలిసిన వాళ్ళు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల యొక్క మనుగడ కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ ఇంత చిన్న విషయం ఆయన తెలియకపోవడం చాలా అన్యాయం. కారణం ఏమిటి అంటే, రాజకీయ పార్టీకి మంచి స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏమిటి అంటే కూటమిని విడగొట్టడమే. ఆ కూటమిని విడగొట్టే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బహుశా ఇప్పుడు ఎవరు లేరు అన్నది ఆయన స్టేట్మెంట్. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నా అంటే, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైంది కూటమి ఏర్పడడం వల్ల ఓడిపోలే, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పట్టు వదలడం వల్లనే ఓడిపోయింది. పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయలేకపోవడం మూలంగానే ఓడిపోయింది. ఈ మాట నేను చెప్పే మాట కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది కార్యకర్తలు మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లు ఎక్కువ గౌరవం విలువ ఉన్నది, పార్టీకి కార్యకర్తలకు ఎవరికి విలువ లేదు. పార్టీకి ప్రజలకు మధ్య వాలంటీర్లు వచ్చి మాకు ఆ సంబంధం లేకుండా చేశారు, కాబట్టి మేము తిరిగి ప్రజలను గట్టిగా ఓట్లు అడగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని ఒక కారణం చెప్పారు. రెండవది ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు పోయే సమయానికి పీకే టీం అని ఒకటి ఉంది. స్థానిక శాసనసభ్యులు మిగతా వాళ్ళు ఆ పీకే టీం సభ్యులు చెప్పిన మాట విన్నారు తప్ప నేను చెప్పిన మాట ఎవరు వినలేదు అని ఇంకొక అభిప్రాయం చెప్పారు. అంటే ఈ రెండు కారణాల వల్ల ఏమైపోయిందంటే, క్షేత్రస్థాయిలో ఎన్నికల రోజు ఎటువంటి పరిస్థితి ఉంది అంటే, చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామ స్థాయిలో నాయకులు ప్రజలను ఓటు వేశారా లేదా అని అడిగిన పాపను కూడా వాళ్ళు చాలామంది వాంటెడ్ కానీ వాళ్ళు వదిలేశారు. ఎలా జరిగితే అలా జరగనీలే అన్నట్టుగా ఏం చేశారు, ఇదే సమయంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పార్టీ క్యాడర్ను పక్కకు తోసేసి ఎవరైతే వాలంటీర్లు ముందు ఉన్నారో వారు కూటమి చెప్పేటువంటి 10,000 రూపాయలు మేము ఇస్తాం మేము వస్తే అని చెప్పిన మాటకు లోబడి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలుపోటు పొడిచారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది తప్ప కూటమి ఏర్పడడం వల్ల కాలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది ఆ ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటాం. ఆ ప్రొద్దుటూరు ఒక ఆయన కృష్ణానదిలో దూకి చనిపోయినాడు విజయవాడ దగ్గర. దాన్ని జీర్ణం చేసుకోలేకపోయిన రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడనే మాటను కూడా
తట్టుకోలేనంత స్థితిలో సుమారు 40% ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటు శాతం తగ్గిందా? మనం మెరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే కనుక సుమారు ఏడు మంది అంటే కూటమిలో ఉన్నటువంటి గెలిచిన వారిలో 7 మంది 5,000 ఓట్లతో గెలిచిన, 10,000 ఓట్ల తేడాతో గెలిచిన వాళ్ళు అంటే 5,000 నుంచి 10,000 మంది గెలిచిన వాళ్ళు 14 మంది, 10,000 నుంచి 20,000 మంది గెలిచిన వాళ్ళు 25 మంది, 20,000 నుంచి 30,000 మంది గెలిచిన వాళ్ళు 27 మంది, మొత్తం 73 మంది. అంటే వీళ్ళ మెజారిటీ చూసినారా? పెద్ద వేరియేషన్ ఏం లేదు, పెద్ద తేడాతో ఏం ఓడిపోలే. అంటే 10,000 లోపు 21 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామ స్థాయిలో చెయ్యి వదలటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు తప్ప కూటమి ఉండడం వల్ల ఓడిపోలే. విజయసాయిరెడ్డి గారి అంచనా పూర్తిగా తప్పు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 100కి 100 పాళ్ళు కష్టపడి పని చేసి ఉంటే, నిజాయితీగా నిబద్ధతగా నిక్కచ్చిగా పనిచేసి ఉంటే గెలుపు ఇంకో రకంగా ఉంది. ఏదో వ్యవస్థలో మేనేజ్మెంట్ జరిగిందని చెప్తున్నారు కానీ దాని దగ్గర మనకు సరైన ఆధారాలు లేవు. ఏది ఏమైనప్పటికీ కూడా కార్యకర్తల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలే. ఇంకోటి ఏమిటి, 2029 ఎన్నికలకు కూటమి ఇలాగే ఉండాలి, వీలైతే మరికొంతమందిని కలుపుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి కష్టం వాళ్ళ నిబద్ధత 2029 ఎన్నికలు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కార్యకర్తలపైన కాన్సన్ట్రేషన్ చేశారు. వారికి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఆయన గుర్తించారు. అన్ని గ్రామ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు అంత క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా నిర్మాణం అవుతూ ఉంది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపును కూటమి ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు గెలిచినటువంటి మెజారిటీ చెప్తుంది రేపు పొద్దున్న వాళ్ళు ఎలా ఓటమి పాలవబోతున్నారు. ఆయన ఇంకో మాట చెప్పారు విజయసాయిరెడ్డి గారు, పార్టీ ఒక స్ట్రాటజీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏమిటి అంటే 50% ఓట్ బ్యాంకుతో 2019లో అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 50%తో అధికారంలోకి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోకుండా ఒక్కడే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినారు. మీరు అనుకోవచ్చు కాక 11 సీట్లు వచ్చినాయి. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసి 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్నటువంటి స్ట్రాటజీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్ట్రాటజీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఆయన వ్యక్తిత్వము, ఆయన రాజకీయ మనుగడ అందరికీ తెలుసు. 2029లో పొరపాటున కూడా కూటమి విడగొట్టకుండా సాధ్యమైతే వాళ్ళు ఇంకా బలంగా హత్తుక్కొని పనిచేసేలాగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2029లో చేసేటువంటి కృషి అసామాన్యంగా ఉండబోతుంది. ఆ గెలుపు చూడబోతాం.